దేశీయంగా బంగారం డిమాండ్ పడిపోయిందట. 2016లో బంగారం డిమాండ్ 21% మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. భారత్లో బంగారం డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు జ్యువెలరీ సమ్మె, పాన్ కార్డు అవసరాలు, డిమానిటైజేషన్ అని WGC చెప్తోంది. 2015లో బంగారం డిమాండ్ 857.2 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ రివీల్ చేసింది. ఆభరణాల డిమాండ్ కూడా దేశంలో 22.4% క్షీణించిందని తెలిపింది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంటే 2016కు వచ్చేసరికి ఈ డిమాండ్ 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఆభరణాల పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇది డిమాండ్పై ప్రభావం చూపుతుందని వ్యాపారులు అంటున్నారు. పాన్ కార్డు నిబంధన, జ్యువెలరీపై ఎక్స్చేంజ్ డ్యూటీ, డిమానిటైజేషన్, ఆదాయపు పన్ను వెల్లడి పథకం డిమాండ్ను దెబ్బతీస్తుందన్నారు. కానీ ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేలా చేస్తాయన్నారు. గోల్డ్ ఇండస్ట్రీలో పారదర్శకతను కూడా తీసుకొస్తామన్నారు. 2017లో బంగారం డిమాండ్ 650 నుంచి 750 టన్నుల వరకు ఉంటుందని సోమసుందరం అంచనా వేశారు.